నమస్కారం సార్. నమస్తే అండి. సార్ బాగున్నారు. బత్సలు మళ్ళీ గెటప్ బాగుంది. థ్యాంక్ యూ. సార్ ఈ సినిమా ఆ ఒకటి అడక్కు ఫుల్ ఫన్. మళ్ళీ మీ అందరూ చెప్పినట్టు మీ గత సినిమాల వైబ్ అవును, పడతాయి చక్క పంచులు. పంచులు పడతాయండి, నా మీద పడతాయంటే నేను అందరి మీద వేస్తుంటాను. ఎందుకంటే పెళ్ళి నాకు అంటే సినిమాలో నాకు పెళ్ళి కాదు కాబట్టి అండి అందరు నా మీద వేస్తుంటారండి. వాళ్ళకి రిటర్న్ పంచులు కూడా రిటర్న్ గిఫ్ట్ లాగా పంపిస్తుంటాను మధ్య మధ్యన. అండ్ ఇది బేసిక్గా ఏంటంటే ఒక వీడు మ్యారేజ్ బ్యూరోలో పనిచేస్తుంటాడు. వీడు అందరికి పెళ్లి చేస్తుంటాడు, వీడికి పెళ్ళి అవ్వదు. వాళ్ళందరూ పెళ్లి చేసుకుని పిల్లల పాపలతో హ్యాపీగా ఉండండి అంటుంటారు. పిల్లమే లేదు ఇక్కడ, పిల్ల పాపలు ఏంటని. సో ఫ్రస్ట్రేషన్ అండి. అంటే ఒక సెటిల్ అవ్వని అంటే ఇప్పుడు బాగా మనకి ఏంటంటే సెటిల్ అయ్యాక చేసుకుందాం అనుకునే ఒక చాలామంది ఉంటారండి. నేను జీవితంలో సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుంటాను నెక్స్ట్ స్టెప్ కాదు. అలాగే సెటిల్ అయ్యాడు. బట్ సెటిల్ అయ్యేటప్పుడు కొంచెం టైం అయింది. ఆ టైం అయ్యేటప్పటికి సంబంధాలు కూడా రావడం మానేసినాయండి. ఇంకా అక్కడి నుంచి ఆడు పడే పాటలు అవన్నీ మీకు ఫన్గా ఉంటుంది. అదేంటి బట్ టీజర్లో ఫస్ట్ మీరు ఒక గ్రూప్ హౌస్ అపార్ట్మెంట్ దాంట్లో మీరు ఉండడం, ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని అది అడగడం, సినిమాలో పార్టీ అయినా టీజర్ కోసం కట్ చేశారు. టీజర్ కోసం ఎందుకంటే మ్యారేజ్ అన్నది యూనివర్సల్గా అన్ని చోట్ల అదే ప్రాబ్లం ఉందండి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పెళ్లి కాని పిల్లలు అయ్యే జరుగుతున్నాయండి. సో దానికి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్లస్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో అందరూ కొంచెం 4 భాషలు 5 భాషలు పాన్ ఇండియా లాగా చేస్తున్నారు కాబట్టి అండి. సో ప్రతి ఒక్కడు వచ్చి పెళ్ళి ఇప్పుడు ఒకడు మలయాళంలో ఒక అతను, తెలుగులో ఒక అతను, అలాగా కొంచెం ఇదిగా ఉంటుంది. ఒక చిన్న క్రియేట్ చేయడానికి పాన్ ఇండియా ప్రాబ్లమ్ అని చెప్పడానికి కోసం చేసిందండి. సినిమాలో ఉండదండి, ఓన్లీ ఫర్ టీజర్కి మంచి అప్లాజ్ వచ్చింది. అవునా, మీరు ప్లాన్ చేసేసింది. బట్ ట్రైలర్ దగ్గరికి వచ్చేసరికి ఇంకొంచెం బాగా ఉంటే బాగుండదు అనే టాక్ ఒకటి అనిపించింది. ట్రైలర్ బాగుంది, మళ్ళీ అల్లు నరేష్ గారి మార్క్ కనిపిస్తుంది, అదంతా ఉంది. కానీ ఎక్కడో ఇంకా చిన్న డిసప్పాయింట్మెంట్ అనిపించింది. నాకు టాక్ ఉంది, మీ దృష్టికి వచ్చిందా లేదా? లేదండి, అంటే మేము టీజర్ అంటే ఫస్ట్ నుంచి టీజర్ అంతా ఫన్గా కట్ చేద్దాం అనుకున్నాం. బట్ ట్రైలర్కి వచ్చేటప్పటికి సినిమాలో ఉన్న విషయం చెప్పాలండి. మన సినిమా 2 గంటల 14 నిమిషాలు ఉన్నా కూడా అండి, 1 గంటన్నర మీరు నవ్వుకుంటారు కానండి, మిగతా 1 అవర్ కొంచెం ఒక ప్రాబ్లం గురించి, దీని గురించి, మోసాల గురించి చేస్తున్నాడు, స్కామ్స్ గురించి మాట్లాడుతున్నాను. సో అలాంటినప్పుడు మాట్లాడినప్పుడు అంటే కొంచెం ఎమోషనల్గా వెళ్తుంది, కొంచెం అక్కడ మేము ఫన్ చేయడం. సో మేమేమనుకున్నామంటే ట్రైలర్లో మన థియేటర్ ట్రైలర్లో చెప్పేద్దాం, ఈ సినిమా కామెడీ ఉంటుంది, దాంతోపాటు కొంచెం ఎమోషన్ ఉంటుంది. సో ఆ షిఫ్ట్ ఉంటుంది. సో ముందు నుంచి ప్రిపేర్ చేయడానికి కోసం చేసిందానండి ఆడియన్స్. ఇప్పుడు ఈ జనరేషన్కి అంటే లివింగ్ టుగెదర్ అని ఇంకేవో రకరకాల పేర్లతో వచ్చేసినప్పటికీ ఇంకా పెళ్ళి పెద్ద ప్రాబ్లం అంటారా? ఉందండి, డెఫినెట్గా ఉందండి. అంటే సంబంధాలండి, ఇన్ ద సెన్స్ ఇప్పుడు చాలామందికి ఒక మన ఇండస్ట్రీలో చూసుకోండి, ఇండస్ట్రీ వాళ్ళకి పిల్లలు ఎవరు, ఇల్లులు ఎవరు. సో ప్రతి ఒక్కరికి అండి అది జాబ్ అంటే మనకి ఏదైనా గవర్నమెంట్ జాబ్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి, అమ్మాయిలకు కూడా ఏమైంది అంటేనండి వాళ్ళు ప్రిఫరెన్సెస్ ఉన్నాయండి. చూజీగా ఉంటున్నారు. గవర్నమెంట్ ఉద్యోగం అయితే ఉండాలి, లేదంటే అమెరికా సెటిల్ అయి ఉండాలి, ఎన్ఆర్ఐ ఉండాలి, లేకపోతే ఆస్ట్రేలియా ఉండాలి. సో ఇలాంటివి చూసుకున్నానండి. అంటే ఎవ్రీవన్ ఇస్ థింకింగ్ అబౌట్ దే స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ అండి. వాళ్ళు ప్లాన్ చేసుకునేది నేను అలా ఉండాలనుకుంటున్నాను, నేను ఇక్కడ ఉండాలనుకుంటున్నాను. సో ఆ ప్రాబ్లం ప్రతి చోట ఉందండి. సో అలాంటిటప్పుడు మనం అనుకున్న 10 మంది ఉంటేనండి 7 సంబంధాలు కుదురుతాయి, కానీ 3 అవ్వదండి. ఆ 3 ఈ సంవత్సరం వద్దా, నెక్స్ట్ ఇయర్ వద్దా తెలియదు, ఆ ప్రయత్నం జరుగుతుంటుంది. అలాంటిటప్పుడు ఏమవుతుందంటే మా ఇంట్లో జరిగిన నాకు ఉందండి సంగతి ఏంటంటే, మా మదర్ నా పెళ్ళి అవ్వట్లేదంటే ఎవరో చెప్తుంటే జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళి, అక్కడి నుంచి వెళ్ళి గుడికి వెళ్ళి మొక్కులు, అంటే ఇక్కడ పెళ్ళి అయితే మొక్కుకుంటారని మొక్కుకుని ఇలాంటివి కూడా చేశారు. మీకు లేట్ అయిందా మ్యారేజ్? నాకు కొంచెం లేట్ అయిందండి. లేట్ అయింది అంటే మా అన్నయ్యకి కొంచెం లేట్ అయిందండి. అంటే కరెక్ట్గా అనుకున్న టైంకి నాన్నగారు ఇది అయ్యారండి. 1 ఇయర్ ఆగటం, దాని తర్వాత రాజేష్ కావటం. దాని తర్వాత సంబంధాలు చూశారు మీరు? చూసామండి దాదాపు, అంటే గుర్తులేదు కానీ ఎన్ని సంబంధాలు వచ్చినాయండి. అంటే పెళ్లి చూపులకి వెళ్ళారా? పెళ్లి చూపులు కాదండి, మనం మ్యాట్రిమోనీ సైట్స్లో అట్లా నాన్నగారు రిజిస్టర్ చేసినప్పుడు వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు. మీరు కూడా మ్యాట్రిమోనీ సైట్లు ఉన్నాయండి, అన్ని సైట్లకి ఇచ్చామండి. ప్లస్ నాన్నగారు తెలిసిన వాళ్ళు చాలామంది చెప్తే వాళ్ళు ఫొటోస్ పంపుతారు కదండి. బ్రో చేసేవారు మ్యాట్రిమోనీ సైట్లో మీరు కూడా అమ్మాయిలు? లేదు, నాన్నగారు కూర్చోబెట్టినప్పుడు ఆయన ఈమెయిల్స్ తెలియదండి. అంటే మెయిల్ వచ్చిందంటే కూర్చోబెట్టి నన్ను రాజేష్ను కూర్చోబెట్టి, రాజేష్ సంబంధం వస్తే నన్ను కూర్చోబెట్టారు, నాకు సంబంధాలు వస్తే రాజేష్ని కూర్చోబెట్టేవారు.
సో అలా చూడటం జరిగేదండి. బట్ అంతే మనకేముంటుందండి, మనం చూసి జనరల్గా ఆ ఫోటో చూస్తాం, బాగుంది బాగాలేదు, ఇదే కదండి మన సినిమా ఇండస్ట్రీలో. మనం జనరల్గా ఎక్కువ హీరోయిన్స్ ఫోటోలు చూసి ఎన్ని ఉంటాయి కాబట్టి పెద్ద నాకు అంత ఎక్సైటింగ్ ఏమి అనిపించలేదండి. అదే హీరోయిన్ ఫోటోలు చూసి డెఫినెట్గా. ఇప్పుడు చేసుకున్నాము. మరి మ్యాచ్ ఎలా కుదిరింది? అది మ్యాట్రిమోనీనండి. మ్యాట్రిమోనీ అండి. చలపతిరావు గారు నాన్నగారు అయిన తర్వాత నాన్నగారు బాగా క్లోజ్ అండి చలపతిరావు గారు. సో ఆయన ద్వారా అలా వచ్చిందండి, సంబంధం వచ్చింది. దాని తర్వాత అమ్మ మీ అందరు వెళ్ళి చూడటం, నచ్చటం, చేసుకుంటూ జరిగిందండి. సో అప్పుడు హీరోయిన్కి మ్యాచింగ్ అనిపించింది అంటే నా హైట్ అండి, నా ప్రిఫరెన్స్ ఏంటంటే నేను 6'2.5" ఉంటానండి. కొంచెం హైట్ ఉన్న అమ్మాయి కావాలని ఫస్ట్ నుంచి ఉండేది. సో 5'8", 5'9" అమ్మాయి వచ్చిందండి. సో కరెక్ట్గా ఉంటుంది. సో వేడి ఫ్రీ చదివైపోయారు. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 30 years అయిపోయింది ఇండస్ట్రీలోకి వచ్చింది. లేదండి, 22nd year. 22nd 18లో వచ్చారండి. అల్లరి 18లో 2002లో 18 నాకు 18 years ఉన్నప్పుడు వచ్చానండి. ఇప్పుడు 22 సంవత్సరాలు అయిందండి ఇండస్ట్రీలో. అంటే మీరు చైల్డ్ ఆర్టిస్ట్గా చేశారు కాబట్టి చైల్డ్ ఆర్టిస్ట్ కంటే నాన్నగారితో ఊరికి వెళ్ళినప్పుడు అండి, అక్కడ అందరూ ఉంటే చేస్తామంటే ఏముంటుంది, దాంతో కలిపితే 30 years ఏమో. అలాగంటే ఇంకా ఎక్కువనండి. ఆవుకడకు ఫస్ట్ సినిమా అండి నాది. చేసింది ఎప్పుడు 93 అండి. 92-93 అయితే ఎగ్జాక్ట్గా అలాగైతే చైల్డ్ ఆర్టిస్ట్గా అయితే అయి ఉంటుంది. సో 30 years ఇండస్ట్రీ మీరు. లేదండి, 22 years హ్యాపీగా ఉంది. అంటే ఇట్స్ నాట్ 30 years ఇండస్ట్రీ అంటే దానికి మళ్ళీ ఏజ్ గడుపుకుని అలాను కదా. అంటే నిజంగానండి ఒక డౌట్ ఉంటుంది, మనం యాక్సెప్ట్ చేస్తారా హీరోగా చేసినప్పుడు. ఫస్ట్ టైం నన్ను అర్థం చూసుకున్నప్పుడు మనం డిస్కరేజ్ చేసేవాళ్ళు ఉన్నారు. చాలామంది చెప్పారు, వద్దు నీకు సెట్ అవ్వదు, హీరోగా అవ్వో, డైరెక్టర్గా వెళ్ళిపో, లేకపోతే ప్రొడక్షన్ ఫీల్డ్లోకి వెళ్ళిపో, ఇలాగ రకరకాలు చెప్పారు. బట్ నాకు కాన్స్టెంట్గా అది ఉందండి. సో దాన్ని అల్లరి సినిమా చేయటం, అక్కడి నుంచి 22 years ఇప్పుడు దాకా 62వ సినిమా అండి. సో ఇట్స్ బీన్ గుడ్ జర్నీ అండి. అండ్ ఐమ్ బ్లెస్డ్. జనాలు కూడా నన్ను అలాగ ఆదరించినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే వాళ్ళంతా మీ బ్రదర్ని మిమ్మల్ని కంపేర్ చేసుకున్నాను అంటారు. అంతే అంటే బేసిక్ అంతే కదండి. మనం చూడగానే లుక్సే కదండి, ఏదన్నా అందంగా ఉందా లేదా. ఇప్పుడు మన తాజ్మహల్ చూడగానే అందంగా ఉంది కాబట్టి మనం దాని గురించి మాట్లాడుకుంటామండి. అలాగే ఫస్ట్ ఇద్దరిని చూడగానే కంపారిటివ్లు ఏంటంటే రాజేష్ బాగుండేవాడు, అంటే అక్కడ పెద్ద అబ్బాయి ఎంత బాగున్నాడు, చిన్న అబ్బాయి ఎలా ఉంటాడని ఒకటి ఉంటుంది. చూసేటప్పటికి అసలు గడ్డం రాకుండా అప్పుడప్పుడు వస్తున్న మేసాలతో ఈడేంటి ఇలా సన్నగా ఉన్నాడు అని చాలామంది, అంటే బక్కగా ఉండేవాడు బాగా. అంత ఎక్కువ మంది అలాగా నువ్వు హీరో మెటీరియల్ కాదు అని చాలామంది చెప్తూ ఉండేవారండి. బట్ ఐ థింక్ అదే మోర్ ఎప్పుడైతే వద్దు నువ్వు అవ్వలేవని చెప్పినప్పుడు మనకు కసి పెరుగుద్ది అనుకుంటానండి. దాంట్లో నుంచి వచ్చింది. మీ ఫాదర్ ఒపీనియన్ ఎలా ఉండేది? మా ఫాదర్ మిక్స్డ్, అంటే అలా ఆయన ఏమీ లేదండి, వద్దు అని చెప్పలేదు, లేదని చెప్పలేదు. ఎందుకంటే ఫస్ట్ చాలా బాగుంది సినిమా తర్వాత నాన్నగారు అమితాబ్ బచ్చన్ గారు వచ్చారండి ఆడియో ఫంక్షన్, మన 100 days ఫంక్షన్కి వస్తే నేను వెళ్ళి షీల్డ్ తీసుకుని ఆ సినిమాకి నేను క్యాషియర్ అండి. వచ్చి షీల్డ్ తీసుకెళ్ళిపోతుంటే బర్నీ గారు వచ్చి అమితాబ్జీ అంటే ఈవీ గారికి చిన్న అబ్బాయి అని చెప్తే పిలిచి మీ హైట్ ఎంత అన్నారు. 6'2.5" అన్నాను. అభిషేక్ వచ్చిన హైట్, ఈవీ సార్ హీరో బనావదు అని ఫస్ట్ టైం చెప్పారండి. ఆ రోజు ఒక చిన్న ఎక్సైట్మెంట్, ఎందుకంటే నాన్నగారు ఫేవరెట్ హీరో అమితాబ్ బచ్చన్ గారు. ఆయనే చెప్పారు. ఇప్పుడు వెళ్ళి ఏంటంటే ఏం చేద్దాం అనుకుంటే హీరో వద్దనుకుంటున్నాను అంటే, ఆయన ఏంటి అమితాబ్ బచ్చన్ గారు చెప్పిన సీరియస్ తీసుకున్నాను. లేదు నాన్న మాకు ఉంది, ఎప్పటి నుంచో ఉంది, బట్ మీకు ఎలా చెప్పాలి అంటే ఆయన కూడా ఏంటంటే బాగోడు అని చెప్పలేడు కొడుకుని. సరే అందుకని రాజేష్ కంటే ముందు నన్నే జాయిన్ చేశారు యాక్టింగ్ క్లాసెస్లో. నన్ను జాయిన్ చేసిన తర్వాత 2-3 months తర్వాత రాజేష్ జాయిన్ అయ్యాడండి. సో ఆయన ఏం లేదండి, సరే చెయ్యి, తను అంటే ఎంతవరకు వెళ్తాడు చూద్దాం అన్నదే కాదండి. ఇతను అవుతాడు, నేను సపోర్ట్ చేయాలి తర్వాత నేను ఎప్పుడు అనుకోలేదండి. అల్లరి సినిమా చూసిన తర్వాత నేను మా మదర్తో చెప్పారండి, నేను అనుకోలేదు ఈడేదో సరదాగా ఏదో చేసేస్తా అన్నది, బట్ ప్యాషన్ ఉంది డెఫినెట్గా, వీడు మంచి ఆర్టిస్ట్ అవుతాడని చెప్పారండి. డెస్టినీ కూడా చెప్పలేం కదా. ఇప్పుడు బ్రదర్ హీరోగా సెటిల్ అవుతారు అంటున్నారు, ఇప్పుడు మీరు సెటిల్ అయ్యారు. అంటే ఆ సంవత్సరం అలా అని కూడా కాదండి, ఆ సంవత్సరం 16 మంది 17 మంది వచ్చాడు ఇండస్ట్రీకి. ప్రభాస్, నేను, నితిన్, లిస్ట్ చూసుకుంటే రాజేష్, 16 మందిలో నిలదొక్కుంటూ ఉండేది చాలా కష్టం అండి. అంటే ఫ్యామిలీలో నుండి అందరూ అతని హీరో అనుకుని మీరు కాదనుకుని, కానీ సేమ్ ఇదే సీనియర్ ఎక్కడ ఉంటుంది మన గిరిబాబు గారి ఇంట్లో కూడా. వాడు బోసుబాబుని హీరో చేశాడు, ఆయన రఘుబాబు గారు అయ్యారు. కానీ ఆయన సెటిల్ రఘుబాబు గారు సెటిల్ అయ్యారు. అదే మనకు తెలియదు కదండి ఇండస్ట్రీ అంటే. ఇక్కడ యాక్సెప్టెన్స్ అండి, జనాలు ఎవరిని యాక్సెప్ట్ చేస్తారు
మన ఇతను చూడొచ్చు, ఇతని సినిమాలకు వెళ్ళొచ్చు అని వాళ్ళకి రావాలండి. సో ఐ థింక్ రఘుబాబు గారికి కానీ నాకు కానీ ఉండే. సో మాకేంటంటే నాకు తర్వాత నేను అల్లరి చేయటం, దాని తర్వాత నాన్నగారితో ఎక్కువ కామెడీ సినిమాలు చేయటం, తొట్టి గ్యాంగ్, మాలుడు, వెరీ గుడ్ ఇలాంటి. సో నరేష్ అన్నవాడు ఓకే కామెడీకి బాగుంటుంది. తర్వాత అంటే రాజేంద్ర ప్రసాద్ గారు తర్వాత అప్పుడు ఓకే నరేష్ ఇతను ఆ జానర్లో చూడొచ్చని ఒక బర్త్ ఇచ్చారు నాకు. ఇంకా అలాగే దాన్ని కాపాడుకుంటూ వచ్చాను. బట్ గతంలో కూడా మనం ఒకసారి అనుకున్నాం, నాన్నగారు లేని లోటు మీకు సినిమాల మీద బాగా పడింది కదా. ఉందండి డెఫినెట్గా, సినిమా మీద కదండి, మా వ్యక్తిగతంగా అంటే పర్సనల్ కూడా పడిపోయింది ఉంటుంది. బట్ ఆయన రైటింగ్ కానీ, ఆయన సెటైర్ కానీ, ఆయన వెటకారం కానీ, అవన్నీ ఇప్పుడు మీ సక్సెస్లు అన్నీ కూడా ఇప్పటికీ రిపీటెడ్గా చూసుకునే మీ సినిమాలు అన్నీ కూడా ఆయన హ్యాండ్ ఆన్ సినిమాలు. అవునవునండి, ఉందండి డెఫినెట్గా. అంటే అంతకుని కొత్త వాళ్ళు కూడా చాలామంది కృషితో చేశానండి, మళ్ళీ శాస్త్రి చేశాను, దేవితో చేశాను, బ్లేడ్ బాబీ అన్నీ ఆడినాయండి. బట్ నాన్నగారిది ఏంటంటేనండి ఎక్కువ కాంబినేషన్ అండి. మా ఇద్దరిది 7 సినిమాలు అంటే 9 సినిమాలు చేశానండి. దాంట్లో 2 సినిమాలు సీరియస్ సినిమాలు అవి ఆడలేదండి. మిగతా 7 సినిమాలు కామెడీ సినిమాలు అన్నీ ఆడినాయండి. సో ఒకప్పుడు జంజాల గారు, రాజప్రసాద్ గారు ఎలాగో, దాని తర్వాత మా కాంబినేషన్ రిపీట్ అవ్వటం జరిగిందండి. అలాగా సో డెఫినెట్గా అండి, అంటే ఆయన లేకపోవటం పెద్ద లోటేనండి. బట్ అప్పుడు మీకుంటే ప్యాడింగ్ కూడా అలా ఉండేది, ఇప్పుడు ఎవరు లేరు. ఇప్పుడున్న వాళ్ళు బాగా చేస్తున్నారు సత్య, అందరూ బాగా రైటింగ్. కానీ ఇప్పటికి చాలా మారింది ఏంటంటే, అప్పుడు 40 మంది మీరు ఎవడగోలేడు సినిమా చూస్తారంటే ప్రతి ఒక్కళ్ళకి ఇంపార్టెన్స్ ఉంటుందండి. అందుకని అందరు సినిమాలు ఉంటారు. సో అలాగా సినిమాలో 90% పెట్టేయటం ఆర్టిస్టులు నేను కూడా పెట్టేసుకోవచ్చు. ఈ సీన్కి అతను పెట్టండి, ఈ సీన్కి అతను పెట్టండి. వచ్చిన తర్వాత వాళ్ళకంటూ మనం వాల్యూ ఇవ్వాలి కదా. ఒక ఆర్టిస్ట్ని తెచ్చుకుని వస్తుంటే, బ్రహ్మానందంగా తీసుకొస్తుంటే ఆయన తగ్గ సీన్ నేను ఇవ్వాలి కదండి, ఆ కామెడీ. సో అలా రైటింగ్ తగ్గిందండి. అంటే ప్లస్ తర్వాత కోవిడ్ రావటం, అంత చిన్నది ఒక ఇంట్లోనే ఒక 4 క్యారెక్టర్లు 5 క్యారెక్టర్తో కామెడీ చేయటం ఇలా స్టార్ట్ అయిందండి. సో నాకు అది బాగా మళ్ళీ నేను మిస్ అవుతుంది అది ఉందండి. ఎవడికో అలాంటి సినిమా, లేకపోతే తొట్టి గ్యాంగ్ లాంటి ఒక 30-40 మంది ఆర్టిస్టులతో మళ్ళీ సినిమా చేయాలంటే అది రాసే వాళ్ళు ఉండాలంటే తీసే వాళ్ళు ఉండాలి, డైరెక్టర్ తీయాలండి. మీరు ఎవడికోలాడు క్లైమాక్స్ సీన్ తీయాలంటే, అంటే ఇప్పుడున్న డైరెక్టర్ అంటే మనకి కించపరిచి అలా కదా, బట్ ఛాలెంజ్ అది. అవునండి. రెండోది నేనంటూ అప్పుడు మల్లికార్జునరావు కానీ, ధర్మవరం సుబ్రహ్మణ్యం కానీ, ఏవిఎస్ కానీ, ఇలా ఎంతమంది జయప్రకాష్ రెడ్డి గారు అందరూ మీరు కొద్దిగా రాసినా వాళ్ళు దాన్ని తీసుకెళ్ళగలిగారు. ఇప్పుడు అలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది అయిపోయారు. అంటే కామెడీ కొంచెం తగ్గిందండి, రైటింగ్ తగ్గిందండి, అలాగే డైరెక్టర్స్ కూడా తగ్గారండి. బట్ నేను ఎక్కువ చూస్తుంది ఏంటంటే బట్ ఆ స్లాట్ చాలా ఎంటీగా ఉందండి. నేను చాలామంది డైరెక్టర్స్ అదే చెప్తుంటానండి, కామెడీ స్లాట్లో డైరెక్టర్ ఎవరు లేరు, మీరు కరెక్ట్గా పెడితే. అంటే చిన్న సినిమాలకి, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పెద్ద సినిమాలు అంటారు, మన మిడ్ రేంజ్ ఉన్న సినిమాలకి మీరు కరెక్ట్గా తీసుకుంటే ఇట్ విల్ బి లైక్ లాంగ్ స్టాండింగ్ ఉంటుందండి. అంటే నేను నాగేష్ రెడ్డి గారు ఇలా అవుతారు అనుకున్నాను. అంటే అయ్యారంటే ఆయన డెఫినెట్గా మంచి సక్సెస్ చేశారండి. అలాగే నేను చాలామంది ఆయన కూడా చెప్తుంటాను, ఏమంటే మీరు ఎక్స్పెరిమెంట్లు వద్దు సార్, కామెడీ సినిమా మాత్రం నమ్ముకోండి. మనకు అంటే మన దగ్గర ఆడియన్స్ మన దగ్గర ఇష్టపడి చూసేది అదేనండి. సో అలాంటివి చేస్తే మనకి మంచి పేరు వస్తుంది. అండ్ కామెడీ క్రియేట్ చేయడం చాలా కష్టం అండి. సో బట్ రైటర్స్ కూడా అండి, ఐ థింక్ ఆ లైన్లోకి వెళ్ళిన వాళ్ళందరూ ఇట్లే కొడుతున్నారు. అవునండి. ఇప్పుడు మా ఫాదర్ దగ్గర వచ్చినప్పుడు కంటే 9 మంది రైటర్స్ ఉండేవారండి. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒకళ్ళ మీద కౌంటర్ వేసుకుంటే అది రాసుకునేవారు, నాన్నగారు రాసుకుని సినిమాలో పెట్టేవారండి. ఇప్పుడు ఏమైపోయింది, ఒక బ్రెయిన్ అయిపోయింది, ఒక డైరెక్టర్, ఒక రైటర్. ఇది ఎప్పటికి మనకి ఏమైపోతుంది అంటే నెంబర్ ఆఫ్ డ్రాఫ్ట్స్ రావట్లేదు. సో ఇదివరకు అయితే 10 డ్రాఫ్ట్లు 15 డ్రాఫ్ట్లు రాసేవారండి అప్పుడు. సో అలాగా కొంచెం నెంబర్ ఆఫ్ రైటర్స్ ప్లస్ నేను అదే చాలామంది ఎస్పెషలీ యంగ్స్టర్స్ అండి కొంచెం కామెడీ రాసేవాళ్ళు రమ్మంటున్నానండి. యాజ్ రైటర్స్గా కూడా ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. మీకు ఎవరినున్నా కూడా చెప్పండి నాకు, ఎందుకంటే అది ఒకటి ఆ స్లాట్ ఒకటి వేకెంట్గా ఉందండి. అంటే రాసేవాళ్ళందరూ కూడా ఈ జబర్దస్త్ సీట్లని, యూట్యూబ్ కంటెంట్ అని దాన్ని కూడా అది వేరేనండి. అది ఇప్పుడు ఒక స్క్రిప్ట్ రాయటం 15 నిమిషాలు, అక్కడ ఒక థీమ్ తీసుకుని దానికి రాయటం వేరేనండి. బట్ ఒక సినిమా 2.5 గంటలు టోటాలిటీలో రాయటం, ముందు సీన్ ఏంటి, తర్వాత సీన్ డిమాండ్ చెప్తున్నాను నేను. రైటర్లకి డిమాండ్, అవునవును, వాళ్ళకి డిమాండ్ వచ్చింది కదా, ఉందండి. బట్ నాకు తెలిసి ఇప్పుడు ఇంకా ఎక్కువైందండి. ఎందుకంటే మెడ్రాస్లో చెన్నైలో ఉన్నప్పుడు అండి వడివేలు గారు వీళ్ళందరికీ ఏంటంటే వాళ్ళ సినిమాలో ట్రాక్లు ఉండేయండి సెపరేట్గా. ఇప్పుడు ఈ సినిమాలో ఏదో సినిమాలో అర్జున్ గారి సినిమాలో చేస్తున్నాం అంటే 3 రోజులు వడివేలు గారు అని చెప్పారు. వడివేలు గారు ఒక 9 మంది 6-7 రైటర్స్ ఉండేవారండి. వాళ్ళు రాసుకుని ఒక ట్రాక్ తీసుకొచ్చి డైరెక్టర్ చెప్పేసారు ఇలా ఉంటుంది, ఈ కథలోకి ఇదిగోండి ఇలా మిక్స్ చేస్తున్నాం. సో అలాగ మనకి ఏమైపోయిందంటే మనకి ఇప్పుడు మన డైరెక్టర్స్ క్రియేట్ చేయటండి ఫస్ట్ నుంచి. దేంజల్ గారు కానివ్వండి, రాలంగ నరసింహరావు గారు కానివ్వండి, ఫస్ట్ నుంచి కృష్ణారెడ్డి గారు కానివ్వండి, వాళ్ళే క్రియేట్ చేశారు.
సో బట్ దాని తర్వాత వచ్చేటప్పటికి మనకి ఏమైపోయిందంటే అందరూ పెద్ద ప్రాజెక్టులు చేయాలి అండ్ పాన్ ఇండియా సినిమాలు అనుకుంటున్నారు కానీ ఎవరు కామెడీ సినిమాలు అంత ఎక్కడో తెలియకుండా చిన్న చూపు ఉందండి కామెడీ సినిమా. ఈ సినిమా దృష్టికి వస్తే ఇందులో రాజాది రాజా అని సాంగ్ పెట్టారు కదా. సో దానికి ఇన్స్పిరేషన్ ఏంటి? ఆ మొదటి ఆ ఒకటి అడకుల్లో రాజాది రాజా నేను అలాంటి అంటే అక్కడ అలా ఉంది కాబట్టి ఇక్కడ కూడా అలా లేదండి, అసలు అనుకోలేదండి. అంటే ఈ సినిమా అంటే చేసినప్పుడు సాంగ్ ఏదైనా ఫస్ట్ సాంగ్ బాగుంటుంది అంటే మనం సినిమాలు ఎక్కడంటే హీరో 50 పెళ్లి సంబంధాలు చూసాడని చెప్తున్నాం. సో ఎక్కడ చూపించట్లేదు కదా. సో ఒక సాంగ్ అమ్మాయిలను అందరిని అంటే డిఫరెంట్ అమ్మాయిలు చూస్తాం, డిఫరెంట్ రీజన్స్ రిజెక్ట్ చేస్తున్నాడు అని చెప్తే బాగుంటుందని ఒక స్వయంవరం లాగా అంటే రాముడు కోసం సీత కోసం రాముడు విల్లురిచాడు, అసలు రాముడు కోసం సీత అని ఒక చిన్న కాన్సెప్ట్ అనుకున్నాం. ఇంకా అక్కడి నుంచి అనుకుని ఇలా వచ్చిందండి. దాని తర్వాత ఎప్పుడు కూర్చుని మనం ఎందుకు ఆవక్కడికి చూస్తుంటే దాంట్లో రాజాది రాజా నేను రాని ఫస్ట్ సాంగ్ అండి, ఇక్కడ ఫస్ట్ సాంగ్ అదే అయిందండి. అంతే, అది రెండు కోఇన్సిడెన్స్ అండి, ఇట్ వాస్ నెవర్ ప్లాన్డ్ అండి. ఇప్పుడు ఈ సినిమాలో ఎమోషన్ కంటెంట్ ఉందని మీరే చెప్తున్నారు. తర్వాత రెండోది ఒక డిఫరెంట్ పాయింట్ టచ్ చేస్తాను. సో ఇప్పుడు ఇలాంటి వచ్చినప్పుడు ఏమవుతుందంటే కథ రెండు కింద విడిపోతుంది. అంటే ఒక పాయింట్ దాకా ఇంటర్వల్ బ్యాంక్ దాకా అంతవరకు జాలీగా వెళ్ళిపోతూ మెయిన్ పాయింట్లో కోర్ పాయింట్లోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడి నుంచి వేరే విధంగా నడుస్తుంది. సో దాన్ని ఎట్లా బ్యాలెన్స్ చేసేది అంటే కథల నుంచి ఉంటుంది. ఎందుకంటే వీడు ప్రయత్నాల నుంచే జరిగేదాన్ని అంటే వీడు ఒక వాడి పెళ్లి ప్రయత్నంలోనే భాగంగా జరుగుతుందండి. అనర్థాలు కానివ్వండి, ఫన్ కానివ్వండి, ఫస్ట్ హాఫ్లో మీరు అన్నట్టు అన్నీ అతను ఎప్పుడైతే తన పెళ్ళికి తన ప్రాబ్లం అవుతుంది అంటే వేరే రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రకరకాల స్కామ్స్ ఉన్నాయి. అంటే నా పెళ్ళి ఆపడానికి చాలామంది ప్రయత్నిస్తున్నారని వాడికి తెలుస్తుంది. అక్కడి నుంచి వాడు ఫైట్ చేయాలి. ఈజ్ ఫైటింగ్ విత్ ది సొసైటీ, ఈజ్ ఫైటింగ్ విత్ ద లా. దానికంటూ ఇప్పుడు ఎందుకంటేనండి 2,500 కోట్లు ఏంటండి మ్యారేజ్ మీద మన ఇండియాలో ఖర్చు పెట్టింది. 3.2 ట్రిలియన్ బిజినెస్ జరుగుతుందండి. అండ్ ప్రతి సంవత్సరం 1,20,00,000 మంది పైగా చెప్తుంది ఆర్గనైజ్డ్ సెక్టర్ కదండి. ప్రతి సంవత్సరం 1,20,00,000 మంది రిజిస్టర్ అవుతున్నారు ఫర్మ్స్లో, మ్యాట్రిమోనీ ఫర్మ్స్లో పెళ్లి చేసుకోవాలని ఇంట్రెస్ట్గా ఉంది. ఈ సంఖ్య పెరుగుతుందండి. ఎంత మన జనాభా ఎక్కువ ఉంది దేశం కాబట్టి పెరుగుతూ ఉంది కానీ తగ్గట్లేదు. బట్ దీంట్లో ఏం మోసాలు ఉన్నాయి మనకు తెలియదు కదండి. వెళ్ళిపోవటం ఇచ్చేయటం. బట్ ఇప్పుడు మీరు ఒకరికి ఇస్తారు, ఇంకో 4 ఫోన్లు వస్తుంటాయి. నేను ఒక కంపెనీకి వెళ్ళి ఇచ్చాను, ఫలానా గ్రేట్ ఆంధ్రమూర్తి గారికి ఇచ్చాను. నేను సడన్గా నాకు ఇంకో ఫోన్ వచ్చి ఇంకో చోట నుంచి వచ్చి అదేంటంటే మీరు సంబంధం చూస్తున్నారంట కదా, మాకు ఇప్పుడే తెలిసిందని. సో నా పర్సనల్ డేటా అలాగే వెళ్తుంది, బ్రీచ్ ఆఫ్ ప్రైవసీ అని. సో ఇవన్నీ చాలా ఉన్నాయండి. సో మనకేంటంటే అది మనకు బేసిక్గా పెళ్ళని చాలా పవిత్రమైన బంధం అండి. సో దాంట్లో ఇన్ని జరుగుతున్నప్పుడు డెఫినెట్గా అది అంటే డేటా ఇవాళ వెళ్ళడం కామన్ ఇష్యూ అయిపోయింది కదా. బట్ అంటే ఇట్స్ లైక్ పర్సనల్ ఇన్ఫర్మేషన్స్ వెళ్ళిపోతున్నాయి కదా. అంటే మీకు పెళ్ళి అయిందా, పెళ్ళి అవ్వలేదు, ఎలాంటి అమ్మాయిని చూసుకుంటున్నారు, ఎన్ని మీకు ఏదైతే క్వాలిటీస్ కావాలనుకున్నా అన్ని బయట నేను ఒక ఫర్మ్కి ఇస్తానండి, 10 ఫర్మ్స్కి ఎలా వెళ్తుందండి అది. సో వాళ్ళు సేల్ చేసుకుంటున్నారు. సో వాళ్ళు డేటా షేరింగ్ అండి. సో అది దానివల్ల మనకి వాళ్ళు ఏమంటారంటే మీకు 10 చోట్ల ఇస్తున్నాం సార్, మీకు 10 చోట్ల నుంచి మంచి 10 సంబంధాలు వస్తాయంటారండి. మనకి అలాగే ఉబ్బి తబ్బి అయిపోతాం. దాంట్లో అసలు జెన్యూన్గా ఎన్ని వస్తున్నాయి, జెన్యూన్గా రావట్లేదు, ఎన్ని క్రియేట్ చేస్తున్నారు. నువ్వు చూడండి, ఇట్స్ ఆల్ అబౌట్ అంటే మ్యారేజ్ పేరు మీద ఎన్ని స్కామ్లు జరుగుతున్నాయి, ఎలాంటి మోసాలు జరుగుతున్నాయి, డబ్బులు ఎలా గుంజుతున్నారు. అమ్మాయిలు అబ్బాయిల దగ్గర నుంచి నేను పెళ్లి చేసుకుంటాను, నాకు అర్జెంట్ కావాలని డబ్బులు తీసేసుకుంటాం, దాని తర్వాత ఫోన్ ఆఫ్ చేసేసుకుంటాం, ఎవరు దొరకరు. చాలా మంది ఈ మధ్యకాలంలో నేను చూశానండి. మొన్న కూడా ఒక అబ్బాయి, మా ఫ్రెండ్ యూఎస్ నుంచి ఒక అమ్మాయితో ఆల్మోస్ట్ అలాగే కలుసుకున్నారండి. ఎక్కడో యాప్లో, మన మ్యారేజ్ ఫర్మ్ యాప్లో ఎక్కడో కలుసుకున్నారు, మాట్లాడుకున్నారు, అండ్ ఈ స్కైపులు చేసుకున్నారండి. ఆ అబ్బాయికి అమ్మాయి నచ్చింది. ఒక 3-4 months తర్వాత ఇది సడన్గా ఏదో నాకు ఏదో కావాలి, మా ఫాదర్కి ఆపరేషన్ 2.5 lakhs అడిగితే మనోడు ఏంటి కాబోయే భార్య గదులు ఇచ్చాడండి. చేస్తే దాని తర్వాత ఫోన్ ఎత్తట్లేదు. వాడికి నేను తర్వాత ఫోన్ చేసి ఇలాగా ఫాదర్ చెప్పారంటే అలా జరిగిందమ్మా, కొంచెం అప్సెట్లో ఉన్నాడు, ఒకసారి మాట్లాడంటే చేస్తే ఇంకా అడిగి మ్యారేజ్ అన్న దాని మీద కోపం వచ్చిందండి. తెచ్చి అసలు అమ్మాయిని నమ్మను నేను అంటే ఒక అమ్మాయి చేసిన దానికి మొత్తం అలా వెళ్ళిపోయింది. సో దాన్ని ఎలాంటి మోసాలు జరుగుతున్నాయి. సో అది ఇప్పుడు ఎందుకంటారంటే ప్రతి ఒక్కడు, మీరు కానీ నేను కానీ, అంటే ఇది మ్యాట్రిమోనీ సైట్లు అనే కన్నా పర్సన్స్ చేసే ఇది మ్యాట్రిమోనీ సైట్ జెన్యూన్గానే తీసుకుంటుంది, మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తుంది కదా. నేను అదే అడుగుతాను మొత్తం. ఇప్పుడు మ్యాట్రిమోనీ తీసుకుంటారు, నేను ఇస్తాను, నాకు మ్యారేజ్ అయిందని ఎలా తెలుస్తుంది ఆల్రెడీ. నేను కొత్తగా వెళ్ళి నాకు పెళ్ళి అవ్వలేదు, నేను ఎక్కడో పంజాబ్కి వెళ్ళిపోతానండి, నా పెళ్ళి కావాలి, సంబంధం కావాలని చూపిస్తానండి.
నేను ఏంటో నా పే చెక్ చూపిస్తాను, నేను ఎక్కడ పని చేస్తున్నాను నేను చూపిస్తాను. ఇంత తప్పనంటే నాకు ఆల్రెడీ పెళ్ళి అయిందా, 2-3 సార్లు అయిందా, ఇవన్నీ అలా తెలియదు కదా. మ్యాట్రిమోనీ పేరు చెప్పు 6 సార్లు పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారండి, మోసం చేసి క్రెడిట్ కార్డులు తీసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు చెక్ చేసుకోవాలి. అదేదండి. సో దానికి వాళ్ళు ఏమంటారంటే మనం ముందే చేసినప్పుడు క్లియర్గా సంతకం పెడతాం, మనం అన్ని క్లాసెస్ సంతకం పెట్టే తీసుకుంటాం. వాడు అంటాడు ఆ క్లాసులు మీరు చదవలేదు అంటాడు. సో ఇంకోటి కూడా ఏమంటారంటే మీకు పరిచయం చేయటం వరకే వాళ్ళు ఒక ప్లాట్ఫామ్, అది మ్యాట్రిమోనీ ఇస్ ప్లాట్ఫామ్ అండి. వేరు వీళ్ళు మీకు ఒక ఇండివిజువల్ని ఇంట్రడ్యూస్ చేస్తారు, దాని తర్వాత వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత మీద అంటారు. సో మనకు ఎంతవరకు తెలుస్తుందండి వాడు ఏం రాశాడో అదే మనం నమ్మి వెళ్ళిపోతాం కదండి. సో దాంట్లో జరిగే మోసాలు ఇలాంటివి రకరకాలు. బట్ మీరు ఇన్ని సినిమాల ఎక్స్పీరియన్స్ తోటి స్క్రిప్ట్ చదువుతారు కదా, ఎంటర్టైన్మెంట్ వీళ్ళు కామెడీ రాస్తారు, మీకు కూడా ఎంతో మీ ఫాదర్ జీన్స్ పరిచయం. సో మీరు ఏమైనా కరెక్షన్స్ చేయడం, ఇది ఏమైనా మారిస్తే బాగుంటుంది, ఇంకా మోర్ ఫన్ వస్తే బాగుంటుంది అని చెప్పడం కానీ ఏముంటుంది? లేదు అంటే కొన్ని ఉంటాయండి. ఆన్ స్పాట్కి వచ్చినప్పుడు వెన్నెల కిషోర్ నేను ఉన్నప్పుడు ఏదన్నా చేస్తే బాగుంటుంది, ఎందుకంటే దీంట్లో కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కొంచెం కామెడీ వర్కౌట్ అయితే బాగుంటుందని చిన్న చిన్న ఇంప్రవైజేషన్స్ అయితే ఉంటాయి కదండి. కథగా ఉన్నప్పుడే ఫస్ట్ ఏదైనా ఉన్న డౌట్లు అడిగేస్తాను. కథ వేరు, డైలాగ్ వెర్షన్. డైలాగులు అంటే ఒకటేనండి, ఎందుకంటే వన్స్ మన సెట్కి వెళ్ళిన తర్వాత వాట్ ఎవర్ డైరెక్టర్ సేస్ మనం చేయాలండి. సో మనం ఏంటంటే నేను నాన్నగారు ఉన్నప్పుడు కూడా ఎవరున్నా కూడా వేరే డైరెక్టర్ ఈవెన్ మల్లి గారు ఉన్నా కూడా సరే ఇలాగ అనుకుంటున్నాను ఇది బాగుంటుంది చెప్పండి అంటే, ఎందుకంటే ఆయన టోటల్గా ఆలోచిస్తాను, ముందు సీన్ వెనకాల సీన్ ఇక్కడ పడుతుందా, ఇది పడితే దానివల్ల వెనకాల అర్థం మారిపోతుందా అనేది ఆయనకు ఉంటుందండి. మనం ఏంటంటే ఆ ఒక సీన్ల మీదే ఉంటాం కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ టైం ఈ సీన్ అంత బాగా వస్తుంది ఎలా చేయాలని మనం ఓన్లీ ఆ స్పెసిఫిక్ ఆ సీన్ వరకే చూసుకుంటాం. డైలాగ్ వెర్షన్ మీకు ముందు రాదా? వస్తుందండి. అంటే కాదు, సెట్లోకి వెళ్ళక ముందు స్క్రిప్ట్ ఎలాగో మొదట వస్తుంది, డైలాగ్ వెర్షన్ రెడీ అయిన తర్వాత కూడా వస్తుంది మీరు? వస్తుందండి. మనకు బౌండ్ స్క్రిప్ట్ ఉందండి. మరి రవి గారితో ఎప్పుడున్నా మాకు అది అడ్వాంటేజ్ ఏంటంటే రాసి ఇచ్చేస్తారండి. బట్ దాని తర్వాత కూడా ఏమవుతుందంటే ఒకసారి మనకి లెంత్లు ఉంటాయండి, మనకి ఒక 6 పేజీలు 7 పేజీలు, బట్ అంత అవసరం లేదు, ఒక 2 పేజీల్లో కన్వే చేయొచ్చు అంటే దాన్ని చూసుకుని ఒకసారి లెంత్ తగ్గించుకుని రైటర్ దగ్గరికి సార్ కొంచెం ఎక్కువ ఉంది, కొంచెం క్లియర్గా కొట్టే తెచ్చి అలా చెప్తే బెటర్ అని కొంచెం ట్రిమ్ చేసుకుంటూ ఉంటామండి. లేకపోతే ఒకసారి డైరెక్టర్ కూడా వద్దు సార్ ఇది రిపీట్ అవుతుంది, ఎందుకంటే నేను ఈ మధ్యకాలంలో ఒక విషయం ఆల్రెడీ తెలిసిన విషయం రెండోసారి చెప్తుంటే ఆడియన్స్కి చిరాకు వస్తుంది. చెప్పావు కదా ఒకసారి మళ్ళీ రెండోసారి ఎందుకు గుర్తు చేస్తాను, ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో ఎక్కడో చెప్తాం, మనం ఏంటంటే మర్చిపోతారు కదా ఫస్ట్ హాఫ్లో ఎక్కడో అని, సెకండ్ హాఫ్లో మళ్ళీ గుర్తు చేస్తాను చెప్పావు కదా అని ఆడియన్స్కి అంత ఎందుకంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ లెవెల్ అంత 100% ఉందండి. అదొకటే కాదు, వేసిన పంచి మళ్ళీ వేసినా కూడా వాళ్ళకి అంతేనండి. వేసిన పంచి వేసినా కానీ ఆల్రెడీ తెలిసిన జోక్ ఎక్కడో వాళ్ళు చదివిన జోక్ మనకు చెప్తే మాకు తెలిసిలేరు ఈ జోక్. సో వాళ్ళకి ఏమవుతుందంటే ఇప్పుడు మీరు ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నా సార్, ఇప్పుడు సోషల్ మీడియా కానివ్వండి లేకపోతే టెలివిజన్ షోస్ ఉన్నా కానివ్వండి దానికి ఉన్న క్రేజ్ దానికి ఉంటుంది. బట్ సినిమాకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే అది ఫ్రీ ఎంటర్టైన్మెంట్ అండి. మనకి ఇంట్లో కూర్చుంటే టెలివిజన్లో వచ్చేస్తాను, దాని మీద డబ్బులు ఏం కట్టక్కర్లేదు. బట్ ఇప్పుడు నేను ఆవక్కడుకుని సినిమాకి రావాలంటే థియేటర్కి వచ్చి 150 రూపాయలు 200 రూపాయలు టికెట్ కొనుక్కోవాలంటేనండి వాడు డెఫినెట్గా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే నా 2 గంటలు నన్ను నవ్వించాలి నువ్వు అని ఫిక్స్ అయ్యి వస్తాను. సో అది చాలా రిస్క్. అతను మనం నవ్వించాం అనుకోండి హ్యాపీగా వెళ్ళిపోతాడు, లేదనుకోండి ఏం మోసం చేశారంటారు. సో ఆ డిసప్పాయింట్ అవ్వకుండా చేయాలి. ట్రైలర్లో ఏం కావాలి సార్ అంటే ఎమ్మెల్యే టికెట్ కోసం ట్రై చేస్తున్నా, అది కొంచెం రిపీటెడ్ పంచి అనిపించింది నాకు. అంటే జనరల్గా ఎందుకంటే అంటే ఇప్పుడు ఈ సినిమాలోనే కాదండి చాలామంది ఇప్పుడు ఏరోస్టెస్ మీకు చెప్పండి మన కస్టమర్కి ఏదో చేస్తే మీరు ఏ విధంగా సాయపడను అని అడుగుతుంటారు కదండి, అలాంటప్పుడు జనరల్గా అది వచ్చేస్తుంటుంది. అది నార్మల్ అండి, ఎందుకంటే క్యాజువల్గా, ఎందుకంటే వాడు అక్కడ ఆ సర్కమ్స్టెన్స్ వాడు ఒక ఎక్సైట్మెంట్లో వచ్చాడండి, పెళ్ళి అయిపోతుంది అనుకుంటే సంబంధం చూపిస్తారంటే అమ్మాయి వచ్చి దేనికి వచ్చారని అడుగుతుంటే కాలుతుంది కదండి ఆబ్వియస్లీ. సో అలాంటి దాంట్లో నుంచి వచ్చిన ఇదేనండి. ఎందుకు మీరు ఈ డైలమాలో నుంచి బయటకు వచ్చారా లేదా, ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేయాలా లేకపోతే నేను డైలమాలో ఎప్పుడు లేను సార్. నేను నాంది తర్వాత ఫిక్స్ చేసుకున్నది ఏంటంటే మొదటి నుంచి చేసుకొస్తున్నారు కదండి, గారి సినిమాల దగ్గర నుంచి చేసుకొచ్చినా కూడా నాందికి ఏమనుకున్నానంటేనండి అప్పటి వరకు, ఎందుకంటే కామెడీ సినిమాలో ఫ్లాప్లు అవుతున్నాయి మనకి, నా స్ట్రెంత్ అది, అక్కడే మనం ఫ్లాపులు అవుతున్నాయి ఎందుకు అవుతుందని. దాని తర్వాత మహర్షి ఎప్పుడైతే ఇదైందో ఆర్టిస్ట్గా నరేష్ అన్నవాడు బాగా చేసాడు అంటే అప్పటి వరకు కామెడీ అనుకున్నారు కానీ నరేష్ అన్నవాడు బాగా చేస్తున్నాడంటే నన్ను నమ్మారండి. నాంది ఎప్పుడైతే నన్ను విజయ్ కనకమాడలో వచ్చి కథ చెప్పాడు నాకు నచ్చిందండి. 211 సెక్షన్ 211 గురించి ఎవరు చెప్పలేదు, బాగుంటుంది. విక్టిమ్ ఇప్పుడు అది తెలియకుండా ఒక అండర్ డాగ్ ఇది ఎప్పుడు బాగుంటుంది అనుకున్నానండి. సినిమా అలా సక్సెస్. ఇంకా దాని తర్వాత ఏమైపోయిందంటేనండి అంటే అసలు యాక్టర్గా నాకు కూడా ఒక రెస్పెక్ట్ పెరిగింది. అప్పటి వరకు నవ్విస్తున్నాడు అనుకున్నది కానండి, చాలామంది ఆ సినిమా చూసి నాంది తర్వాత ఏడిపించాడు అన్నారు. సో యాజ్ అన్ యాక్టర్గా నాకు కూడా ఒక ఎవాల్వ్ అయినట్టుందండి, లేకపోతే అక్కడే ఉన్నాను అక్కడే దోవుతుంది అనిపించింది నాకు.
సో అందుకని దాని తర్వాత కొంచెం డిఫరెంట్ సినిమాలు చేసుకుందాం, మారేడు మెల్లి కానీ, ఉగ్రం కానివ్వండి, మొన్న నా స్వామిరాగా చేసాను. బట్ అగైన్ నా కామెడీ సినిమా ఇప్పటి నుంచి ఉందండి. ఆల్మోస్ట్ నేను దాదాపు 2.5 సంవత్సరాల నుంచి కథలు వింటున్నానండి. అంత ఎక్సైటింగ్గా లేవండి. అంటే ఎక్కడో తెలియకుండా స్పూఫ్లు అవ్వటం, లేకపోతే ఎక్కడో తెలియకుండా స్లాప్స్టిక్ అవ్వటమే, మనమే చేసినాయి. లేకపోతే ఇప్పుడు బెండప్పర్ లాంటి క్యారెక్టర్ డాక్టర్ అని చెప్తుంటే నాకు ఫస్ట్ స్ట్రైక్ అయితే బెండప్పర్ వచ్చేస్తుందండి. సో ఇప్పుడు నేను చేయని క్యారెక్టర్స్ ఏమున్నాయి, లాయర్లు చేయలేదు ఇప్పుడు వరకు, నేను ఏ సినిమాలో లాయర్గా చేయలేదండి. ఇప్పుడు దాని డార్క్ కామెడీ చేయలేదండి. సో నాకున్న ఇంకా అలాంటి ఇప్పుడు అవి ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. అండ్ ఇంకోటి ఫిక్స్ అయింది అంటే ఎక్స్పెరిమెంట్లు అసలు చేయనండి, ఎస్పెషల్లీ కామెడీకి వచ్చినప్పుడు. ఎందుకంటే లడ్డు బాబు కానివ్వండి, నాకు యాక్షన్ 3D కానివ్వండి, అంటే కామెడీలో కొత్తగా చేద్దామని కొంచెం అంటే వెళ్ళి డబ్బు పోయిందండి అందరికీ. ప్రాజెక్ట్ వాజ్ లాస్ అండ్ మా కెరియర్ కూడా కొంచెం డెఫినెట్గా దెబ్బతిందండి. సో అలాంటి అంటే అలాంటి డెఫినెట్గా ఎక్స్పెరిమెంట్లు కాకుండా ఓన్లీ కమర్షియల్ సినిమాలు తీసుకుంటాను. అంటే నేను పర్టికులర్ అనట్లేదు, కానీ టాలీవుడ్లో ఒక రేంజ్ హీరోలు అంటే కామెడీ చేయగలిగి కామెడీ హిట్లు కొట్టిన వాళ్ళు సీరియస్ చేసి మళ్ళీ ఫెయిల్ అవుతున్నారు, మళ్ళీ కామెడీ జోకి వచ్చి కామెడీ హిట్ కొడుతున్నారు. అటు ఇటు ఇప్పుడు శ్రీ విష్ణు గారు ఉన్నారు, ఆయన ప్రయోగాలు చేశారు, కామెడీలు చేస్తారు. కామెడీలు చేసినప్పుడు రాజరాజ చోర కానీ, సామాజవర్ కానీ, ఎంటర్టైన్మెంట్ చేసినప్పుడల్లా హిట్ కొడుతున్నారు. సో ఈ డైలమా వాళ్ళకే ఉంటుంది, పేరు రావాలి, మంచి సినిమా చేయాలా, ఇది చేయాలా, కొత్తగా చేయాలని ఉంటుంది కదా సార్. మాకు కూడా ఏదైనా అంటే అన్ని సినిమాలు ఒకటి అయిపోతున్న కామెడీ, కొత్తగా ఏదైనా చేద్దాం అంటే యాక్షన్ చేసేయాలి. మిమ్మల్ని అడే తోస్తుంటారు కదా. అదేనండి, అదే ఇప్పుడు మనం ఇప్పుడు అలాగైతే నాంది చూడకూడదు కదా సార్ జనాలు. అంటే ఇప్పుడు ఆడియన్కి ఏంటంటే కంటెంట్ బాగుంటే ఏదైనా చూస్తున్నారు సార్. అంటే నరేష్ సినిమాలో, మలయాళం సినిమాలో సంబంధం లేదండి, వాళ్ళు కనెక్ట్ అవ్వాలండి. సో అలాంటి కనెక్ట్ అయ్యే సినిమాలు మనం మీరు ప్రయోగాలు చేసి ఫెయిల్ అయినవి వాళ్ళు కనెక్ట్ అవ్వక కాదు కదా. నేను అంటే ఇప్పుడు లడ్డు బాబు అండ్ యాక్షన్ 3D అయితే నేను ప్రయోగాన్ని ఎందుకంటున్నాను అంటానండి, లడ్డు బాబు ఉగ్రం కూడా అంత ఆశించిన రేంజ్కి వెళ్ళలేదు కదా. అవునండి, బట్ నాకు అంటే ఒక మంచి పేరు వచ్చింది ఫైట్. అంటే నాకు ఎక్కడ భయం వేసింది అంటే నరేష్ మారేడుమిల్లి కూడా మంచి సబ్జెక్ట్ నిజానికి. ఫైట్ చేసినప్పుడు నరేష్ మాకు బిలీవబుల్గా లేవు, నవ్వుతారేమో డౌట్ వచ్చిందండి. బట్ ఎవరు ఉగ్రం చూసిన తర్వాత అందరూ ఫోన్ చేసి ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ మీరు ఫైట్లు అంత పర్ఫెక్ట్ టైమింగ్ చేస్తారని. సో యాజ్ అన్ యాక్టర్గా నాకు అది ఒక మెట్టు వచ్చింది. అంటే నేను ఎక్స్పెరిమెంట్ ఎందుకంటాను అంటానంటే, ఇప్పుడు లడ్డు బాబు సినిమా చేసినప్పుడు నాకు డిస్ట్రిబ్యూటర్ చెప్పారండి. అంటే రీజన్ అంటే మనకు తెలియదు కదా ఎందుకు పోయింది, మనం తర్వాత ఆలోచిస్తుంటాం కదా. వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ ఒక ఆయన చెప్పారు, నేను కొన్నాను సార్ సినిమా, అది సినిమా తప్పు ఏంటంటే సినిమాలో మీరు ఎక్కడ కనిపించట్లేదు, మీరంతా లడ్డు బాబు వేసేసి మీరు ఓన్లీ మీ మాట తప్ప నాకు ఎవరు, మీరు నార్మల్ ఒక క్యారెక్టర్ సన్న క్యారెక్టర్ చేసి ఇంకో క్యారెక్టర్ చబ్బీ క్యారెక్టర్ చేస్తే ఈక్వల్గా బ్యాలెన్స్ అయ్యేది, రెండు మీరని తెలిసేది. ఇక్కడ మీరు అంత కష్టపడ్డారు కానీ జనాలు మీరు ఎవరో కొత్త మనిషిని చూస్తున్నట్టు ఉంది, మాకు ఏదో కృష్ణుడు ఇంకొక లవర్ను చూస్తున్నట్టు ఉంది, ఇంకో లాభం పర్సన్ తీసుకొచ్చి హీరోగా చేసినట్టే ఉంది, కానీ మీరని మాకు తెలియట్లేదు సార్, మీ వాయిస్ ఒక్కడే తప్పని. సో అది అనిపించింది. సో వాట్ ఎవర్ హీ సెడ్ వాజ్ రైట్. అంటే 50% అది ఇది చేసి మిక్స్ చేస్తుంటే బాగుండేదని. సో అప్పటికి ఏంటంటే నా శివుడిగడ తర్వాత కొంచెం కొత్తగా చేయాలి, ప్రాస్థెటిక్ మనం కూడా అంటే కొంచెం టెక్నాలజీగా అడ్వాన్స్ అవ్వాలి, యాక్షన్ 3Dగానే ఉండే. ఆ సినిమా మేము దాదాపు 2.5 సంవత్సరాలు చేశానండి. ఆ సినిమా నేను అంటే లేకపోతేనండి నాకు ఇంకో 4 సినిమాలు రిలీజ్ అయ్యేది ఆ టైంలో. అంటే అది తెలుగు తమిళ్ పెట్టుకున్నాం అంటే 3D పెట్టుకున్నాం, అది గంటకి 2 గంటలు ఒక షాట్ అయ్యేదండి. సో ఇట్ టుక్ అస్ అ లాట్ ఆఫ్ టైం అండి. దాని తర్వాత అర్థమైంది ఏంటంటే మనం ఓకే కామెడీ సినిమా చేసినా కూడా అంతంత ఎక్స్పెరిమెంటల్ కాదు. ఇప్పుడు బచ్చలమల్లి మళ్ళీ ప్రయోగం, బచ్చలమల్లి ప్రయోగం కాదండి, అది మళ్ళీ ఒక సోల్ఫుల్ కాదండి, ఒక మంచి సోల్లో ఉన్న కథ అండి. డెఫినెట్గా ప్రయోగం మాత్రం చెప్పనండి, కొత్తగా ఉంటుంది, అది మాత్రం చెప్పలేదు. మొన్న ఎక్కడో మీ ఇంటర్వ్యూలో చూశాను, సుడిగాడిని మళ్ళీ దాన్ని సీక్వెల్ చేద్దామనో లేకపోతే ఇంకోటి ఏది చేద్దాం అనే ప్రయోగం. నిజంగా సీరియస్గా ఉందా ఆలోచన? అంటే అనుకున్నాం సార్, చాలా మంది రాస్తుంటారు కదా సుడిగాడు 2 చేయండి బాగుంటుంది అంటే 12 సంవత్సరాలు అయింది, అదొకటి అన్ని రాస్తుంటారు. ఆ సినిమా కూడా మీ ఫాదర్ చేసిన సినిమాలు కూడా రీమేక్ చేయొచ్చు అంటాం. లేదండి, రాయడానికి అందరూ అన్ని రాస్తూనే ఉంటారు. లేదు లేదు నాన్న కదా, అంటే కొన్ని పొటెన్షియల్ నిజంగా దానికి పొటెన్షియల్ ఉందండి. అంటే నాకు ఏం లేదండి, అది సుడిగాడు అన్నది నాకు ఇప్పుడు నార్త్ ఇండియాలో నాకు పెద్ద, నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను గుర్తుపెట్టేది ఏంటంటే సుడిగాడితో గుర్తుపడుతున్నారు. ఇంకీ పింకీ పాంకీ అని పాట పాడుతుంది, అంటే ఫ్యామిలీ సాంగ్ ఉండాలి. జీరో టు హీరో అంటండి ఆ సినిమా పేరు, సుడిగాడు హిందీలో. నాకు తెలియదండి ఆ విషయం. మొన్న ఎక్కడికి వెళ్తే టర్కీ వెళ్తానండి, అక్కడ కూడా ఒక అతను చూసి హీరో అంటున్నాడండి. నన్ను ఇక్కడ ఎవరు గుర్తుపెట్టారంటే కాదు అన్నట్టు మాట్లాడుతుంటే ఇంకీ పింకీ పాంకీ అన్నాడు. అంటే అంత బాగా ఇదైందండి. సో నాకేంటంటే ఇప్పుడు బాగా పాన్ ఇండియా సినిమాలు అయినాయి కదా ఇప్పుడు అన్ని, అంటే ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి అందరూ మలయాళం సినిమాలు, తెలుగు సినిమాలు, తమిళ సినిమాలు అన్ని సినిమాలు, అన్ని భాష సినిమాలు చూస్తున్నాం అండి. మనం కూడా తెలుగు వాళ్ళు చూస్తున్నాం, అలాగే అన్ని భాషల వాళ్ళు మన సినిమాలు చూస్తున్నారు.
సో ఒక పాన్ ఇండియా గా చేద్దాం సుడిగాడిని. సో ఇప్పుడు అంటే మళ్ళీ ఈ రీసెంట్ టైమ్స్లో వచ్చిన పెద్ద సినిమాలన్నింటిలోంచి కాదండి, అంటే యాక్చువల్లీ ఇది ఐడియా ఎప్పుడో ఉందండి. అనిల్ రావిపూడి గారు సుడిగాడుకి వన్ ఆఫ్ ద రైటర్ అండి ఆయన. సో దాని తర్వాత 2-3 సంవత్సరాలు నాన్ చేస్తున్నప్పుడు అడిగారండి నన్ను, సుడిగాడు చేద్దామా అని. లేదంటే కొంచెం ట్రాక్ మార్చాను, ఇప్పుడు నేను మళ్ళీ అలా చేద్దామనుకోవట్లేదండి. మొన్న ఎక్కడో కలిసినప్పుడు బాగుంటుంది కదా, చేస్తే బాగుంటుంది కదా అని ఆయన అన్నారండి. సో ఆయన ఒక ఐడియా ఇచ్చారు, దాని తర్వాత నేను ఒక ఐడియా అనుకున్నాను. సార్ ఇలా అనుకుంటున్నాను నేను అనుకుంటే, సార్ ముందు బేసిక్గా స్టార్ట్ చేద్దాం, ఎలా వస్తుందో చూద్దామని. అంటే ఇప్పుడు ఇంకా అసలు రాయటం జరుగుతుందండి, ఇంకా రాయటం జరుగుతుంది. ఇంకా ఎంతవరకు అప్పుడు అందులో రైటర్స్ కూడా చాలా మంది ఉన్నారు, కావాల్సి వస్తుందండి. ఎందుకంటే దాదాపు 150 సినిమాలు మళ్ళీ ఇన్కార్పొరేట్ చేయాలంటే చాలా కష్టం అండి, ఒకటితో అయ్యే పని కాదండి. అన్ని సినిమాలు ఇన్కార్పొరేట్ చేస్తారా? అన్నీనండి హిట్ అయిన సినిమాలు, అందరికి గుర్తుండే సినిమాలు అంటే లాస్ట్ 10 years నుంచి మనకు. ఎందుకంటేనండి ఆడియన్స్ మైండ్ ఓన్లీ 10 years ముందు తర్వాత, అంటే 90sలో మీకు నాకు గుర్తుంటాయండి కొన్ని సినిమాలు, బట్ నా పిల్లలు గుర్తుండదు. సో ఇప్పుడున్న జనరేషన్స్కి ఇప్పుడు ఒక 10 years, లాస్ట్ 10 years నుంచి ఏం హిట్లు అయితే ఆ 10 years తీసుకుని చేద్దాం. బాహుబలి నుంచి యానిమల్ దాకా అన్ని తీసుకుంటారు. అన్నీనండి, యానిమల్, బాహుబలి, కేజీఎఫ్లు, మంజుబల్ వాయిస్ కాడ అన్ని. మళ్ళీ హీరో ఫ్యాన్స్ మనోభావాలు దెబ్బతినకుండా చేయాలి. అది ఎప్పుడూ లేదు. ఎందుకంటే ఆ ఒక్కటి నా అడ్వాంటేజ్ ఏంటంటేనండి, అది నాన్నగారి దగ్గర నుంచి వచ్చిందో లేకపోతే నాకు అది నాన్నగారు అందరు హీరోలతో డైరెక్ట్ చేయటం, అందరు హీరోలతోటి. అండ్ ఆ ఫ్యాన్స్ ఇప్పుడు అలాగైతే సుడిగాడప్పుడే పెద్ద గొడవలు రావాలండి. అందరు ఇన్ఫాక్ట్ చాలా మంది అప్పుడు సోషల్ మీడియా ఆడడం అంత లేదు. చాలా మంది నాకు అప్పుడు బాలకృష్ణ గారు ఫ్యాన్స్ ఫోన్ చేసి నాకు మెసేజ్ చేసి బాగుందని చెప్పటం, అంటే బాగుంది అంటే కొంత ఫీల్ అయ్యారండి. అదేంటి మా బాబుని ఎలా చూపించారంటే తర్వాత మళ్ళీ హీరోయిన్ తొడగొడుతుంది ఆ సినిమాలో. అంటే అదేనండి, అంటే మన ఫన్నే కదండి. అంటే అందుకనే నేను ఎక్కడ చూసినా కూడానండి దాంట్లో నన్ను కిర్చపరుచుకుంటాను. అంటే అన్ని చేసినా కూడా ఆఖరికి నేను ఫూల్ అవుతానండి. ఎందుకంటే మనం నాకు నవ్వించాలన్నా కానండి, ఇంకో హీరోని కించపరచాలనో లేకపోతే ఇంకో హీరో ఫ్యాన్స్ మనోభావాలు దెబ్బతనాలను కాదండి. నాకేంటంటే జెన్యూన్గా ఆడియన్స్ వచ్చి నవ్వుకోవాలి. సో నేను నరేష్ చేస్తే, ఇప్పుడు బాలకృష్ణ గారు చేస్తే ఒక రకంగా ఉంటుంది, నరేష్ చేస్తే అదే ఎలా ఫన్ ఉంటుంది అన్నది నేను మైండ్ టార్గెట్గా పెట్టుకున్నాను. అండ్ చాలామంది సపోర్ట్ ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ చాలామంది వాళ్ళే అడుగుతున్నారు, చేయండి బాగుంటుంది, చాలా రోజులు అయింది కదా సుడిగాడు 2 చేయండి అని. ఇది రైట్ టైం అంటారా రిలీజ్ డేట్? అంటే సమ్మర్ ఇట్స్ గుడ్ టైం. సార్ సమ్మర్ అంతా ఎలక్షన్కి ఆవిరైపోయింది కదా. అంటే ఆవిరైనా కూడా సార్ ఇప్పుడు 18 ఏళ్ళ పైన ఓట్లు ఉంటాయండి. సినిమాలు అందరూ ఏంటి 17 పిల్లలు ఉంటారండి, అమ్మమ్మ ఇంటికి వెళ్ళిన వాళ్ళు, నాన్నమ్మ ఇంటికి వెళ్ళిన వాళ్ళు. ప్రతిరోజు అంటే ఎలక్షన్ సీజన్ డెఫినెట్గా ఉంటుందండి. పొద్దున్న సాయంత్రం దాకా టెలివిజన్ ఏదో 1-2 గంటలు చూస్తారు కదండి. బట్ అదే టైంలో IPL చూస్తున్నారండి, అదే టైంలో సినిమాలు చూస్తుంటారండి. కంటెంట్ బాగుంటే అన్నీ వస్తుందండి. ఎందుకంటే నాకు గుర్తుందండి, పోకరి 28 ఏప్రిల్, బంగారం 5 మే అనుకుంటండి, మధ్యన కితకథలు పడిందండి 3వ తారీఖున ఏప్రిల్, మే 3వ తారీఖున హిట్ అయిందండి. సో సినిమా బాగుంటానండి, సీజన్ ప్లస్ సమ్మర్ కాబట్టి. ఈసారి ఏంటంటే IPL ఒకటి, రెండోది ఈ ఆంధ్ర ఎలక్షన్ మీద మొత్తం జనాల దృష్టి అంతటిని అదే లాగేసింది పూర్తిగా. ఎంత ఉన్నా కూడానండి, ఇప్పుడు మనకి ఒక 10%లో ఒక 7% ఉన్న 30% సినిమా క్రౌడ్ ఉంటారండి. రెగ్యులర్గా మా ఫ్రైడే వచ్చి మార్నింగ్ రిలీజ్ కొత్త సినిమా చూసే క్రౌడ్ ఒక ఉంటారండి, ఆ క్రౌడ్ ఉంటారు. హాలిడేస్ కాబట్టి ఫ్యామిలీస్ వస్తారండి. సో డెఫినెట్గా ఎలక్షన్ ఒక్కరోజు కొంత డెఫినెట్గా ఎలాగో థియేటర్స్ ఉండవు కాబట్టి 2 వారాల టైం ఉంది. అదే ఆ ఒక్కరోజు మాత్రం తప్పండి, మిగతా అన్ని రోజులు మనకి ఎలక్షన్ డేట్కి 10 days టైం ఉంది. అండ్ మనకి ఇంకోటి ఏంటంటే నాకు 2 weeks గ్యాప్ ఉందండి. సో నాకు బాగుంది అంటే 2 వారాలు నాకు మంచి రన్ వస్తుందండి. సో ఐ థింక్ అలా చూసుకుంటే మంచి డేట్ అండి. చూస్తున్నారు ఆంధ్ర ఎలక్షన్స్ పేపర్లు అబ్జర్వ్ చేస్తుంటే? అన్నీ చూస్తున్నాను సార్. అంటే రకరకాలుగా ఉన్నాయండి. అంటే ఓటు అక్కడ లేదు కానీ, అంటే నాకు ఒపీనియన్ లేదు సార్. జనరల్గా నాకు పాలిటిక్స్ అంటే చాలా లేదు, ఒపీనియన్ కూడా లేదు. అంటే నాకు అంటే ఇన్ ద సెన్స్ పాలిటిక్స్ మీద నాకు పెద్ద అవగాహన లేదండి. ఎందుకంటే చెన్నైలో పుట్టి పెరిగాను సార్. అక్కడ కొన్ని రోజులు అన్నాం, దాని తర్వాత ఇక్కడ హైదరాబాద్ వచ్చాను. సో ప్లస్ ఇంట్రెస్ట్ కూడా లేదండి నాన్నగారికి కానీ నాకు కానీ. నాన్నగారు కూడా అప్పుడప్పుడు చాలాసార్లు అడిగారండి టికెట్ ఇస్తా ఉన్నా కూడా చేయనన్నారండి. ఆయనకి ఎందుకు ఆఖరికి ఫిల్మ్ డైరెక్టర్స్ యూనియన్లో ప్రెసిడెంట్గా అవుతానంటే కూడా వద్దన్నారు నాన్నగారు. ఏ పార్టీ టికెట్ ఇస్తాను నాన్నగారు అప్పుడు ఎప్పుడు అడిగారండి, పార్టీలు ఎందుకు లేదు కానీ. సో అప్పుడు అనుకుంటే అంటే నాన్నగారికి ఇంట్రెస్ట్ లేదండి. అంటే పోటీ చేస్తున్నారు అక్కడ నాన్నగారు అది కోరమాట నెడదోల సైడ్ అడిగారండి. నాన్నగారికి ఏంటంటే వద్దు, అది వేరే జాబు, ఇది వేరే జాబు, అది మన ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్ అన్నారండి. అండ్ పాలిటిక్స్ మాకు ఫస్ట్ నుంచి నాకు కానీ, మా అన్నయ్యకి కానివ్వండి, రాజేష్ కానీ, నాన్నగారికి ఇంట్రెస్ట్ లేదండి.
బట్ ఫాలో అవుతాం కానండి పెద్ద అదే మీరు ఇంట్రెస్ట్ ఉన్నారే మీరు ఫాలో అయితే అవుతున్నారు. అంతే ఫాలో అవుతుంటే జనరల్గా చూస్తుంటాం కదండి మేము కూడా అన్ని ఆర్టికల్ చదవటం లేకపోతే నేను న్యూస్లు చదువుతుంటాం కాబట్టి అండి. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు ఆంధ్రాలో? ఒకటే అడగంటాను. ఎందుకంటే అది ఇట్స్ లైక్ ఇప్పుడు ఎవరిని మనం ఇన్ఫ్లుయెన్స్ చేయలేము అంటే ఇట్స్ డెఫినెట్గా కొంచెం టఫ్ ఎలక్షన్ జరుగుతుందండి, తెలుస్తుంది. అంటే మనం ఇన్ని చూస్తుంటేనండి పోల్ సర్వైవర్స్ అన్ని చూస్తున్నా కూడా అండి అన్ని టఫ్గానే ఉందండి. సో ఆల్ సెట్ అండ్ డన్ ఎవరైతే జనాలు ఎవరైతే విన్ చేసి గెలిపించుకుంటారో వాళ్ళే కదా నాయకుడు అవుతారు. ఫస్ట్ టైం చాలా కాలం తర్వాత మళ్ళీ సినిమా ఫీల్డ్ నుంచి ఒకళ్ళు వెళ్ళి బలమైన పోటీకి అక్కడ నిలబడి చేస్తున్నప్పుడు ఇండస్ట్రీ ఖచ్చితంగా అటు దృష్టి పెడుతుంది ఉందండి. బట్ అంటే డెఫినెట్గా ఇప్పుడు మనకి ఏమవుతుందంటే నేను చెప్తున్నాను కదా, నాకు అక్కడ లేదు, ఓటు హక్కు లేదు. నేను అక్కడికి వచ్చింది ఒపీనియన్ మోరల్ సపోర్ట్ ఇవ్వడం గట్రా ఉంటుంది కదా. డెఫినెట్గా ఇప్పుడు మేము మనకు తెలిసిన ఇప్పుడు మీరే ఉన్నారు, నా మూర్తి గారు ఏదైనా ఇది అవుతున్నారంటే నేను వస్తే బాగుంటుందని అనుకుంటాం కదా. మనం తెలిసిన వ్యక్తి మనం అవ్వాలనుకుంటాం తప్పలేదు కదా. ఆ విధంగా పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎవరు వచ్చినా బాగుంటుందండి. అంటే జనాల తీర్పు కదండి ఇక్కడ. నేను నా పర్సనల్ తీర్పు వచ్చినా, చంద్రబాబు గారు వచ్చినా, రాజశేఖర్ మన జగన్ గారు వచ్చినా, లేకపోతే పవన్ గారు వచ్చినా, ఎవరు వచ్చినా ఓకేనండి. బట్ ఇట్స్ ఆల్ అప్ టు ద ఆడియన్స్ టు డిసైడ్. మాకు లీడర్ ఎవరు కావాలని వాళ్ళు కదండి. సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏదైతే డిసిషన్ తీసుకుంటే వాళ్ళు సపోర్ట్ అవుతారు. మీ పెద్దగా కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది కదా వీళ్ళ మీద వాళ్ళ మీద, అలా ఏ ఉండదా? లేదండి, చంద్రబాబు గారి మీద కానీ జగన్ గారి మీద లేదండి. అంటే నేను చూస్తుంటాను కానండి, అంటే మనం పరిచయాలు ఉన్నాయి అంటే తెలుసండి, అందరూ పరిచయం ఉందండి. చంద్రబాబు గారు అందరూ పరిచయం ఉందండి. జగన్ గారిని కలిసి మ్యారేజ్కి వెళ్ళి కలిసానండి. కళ్యాణ్ గారు నాన్నగారితో ఫస్ట్ చేస్తారు, అందరూ పరిచయాలు ఉన్నాయండి. బట్ ఎప్పుడు నేను అంటే ఇప్పటివరకు మీరు చాలాసార్లు కూడా అడిగారండి నన్ను ప్రచారానికి. నేను ఇప్పటివరకు ఎక్కడ మీరు అడిగారు మిమ్మల్ని? ఎప్పుడు అడిగారు కానండి ఇప్పటివరకు నేను తెలుగుదేశం పార్టీగా లేదండి, అన్ని పార్టీలకు అడిగారు. మన వైఎస్ఆర్సీపీ కూడా అడిగారండి. బట్ నాకు దట్స్ నాట్ మై ప్రొఫెషన్ అండి. నేను ఓన్లీ నా సినిమా, ఇది నా ప్రొఫెషన్ అండి. దట్స్ నాట్ మై, నేను వచ్చి ప్రచారం అంటే నాకు అడిగారంటే మీరు కొంతమంది నేను ప్రభావితం చేయగలరని నమ్మకంతో అడుగుంటారు కదా. బట్ అదే నేను ఏమన్నానంటే అది కరెక్టా కాదని నాకు తెలియట్లేదండి. ప్రభావితం చేసి క్యాండిడేట్ నేను ఎవరిని రిప్రజెంట్ చేసేది మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ, ఇప్పుడు అది ఒకరికి నచ్చకపోవచ్చు, ఇంకొకరికి అగేన్స్ట్ అవుతాను కదా. ఇక్కడ నాకు సినిమాకి వచ్చేటప్పుడు సార్ నాకు క్యాస్ట్ ఫీలింగ్ లేదు, నాకు ఏమీ లేదు. అందరూ వచ్చి అన్ని భాషల వాళ్ళు వచ్చి అందరూ వచ్చి సినిమా చూడాలనుకుంటాను. సినిమాలు కూడా అమ్మాయికి అదే చెప్పారు కదా. ఏదండి సినిమాలో అమ్మాయి క్వాలిఫికేషన్ కూడా అదే చెప్పారు కదా, నాకు క్యాస్ట్ ఫీలింగ్ లేదండి. సో అలాగండి, సో దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్ అండి బాల్ గేమ్. ఎందుకంటే ఎలక్షన్స్ అది చాలా అంటే ఈ రాజకీయాలు వేరు సార్, ఆ రాజకీయాలు అసలు వేరు. అంటే మాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ లేదు సార్. అంటే తెలంగాణలో మీరు ఓటేసిన వాళ్ళు గవర్నమెంట్ వచ్చిందా? తెలంగాణలో మీరు ఓటేసిన గవర్నమెంట్ వచ్చింది. నేను చెప్పకూడదు కదండి, ఎవరికి ఓటేసిన చెప్పను కదా. ఎవరికేస్తే అడగలేదు, మీరు ఓటేసిన గవర్నమెంట్ వచ్చిందా అన్న. అది నేను చెప్పను కదండి, అడగండి. ఎందుకంటే అండి అదే చెప్తున్నాను కదండి, ఇప్పుడు ఎవరు వాళ్ళు ఇష్టం అండి. నాకు పార్టీ ఇష్టం, అందుకు నాకు నన్ను ఫాలో అయ్యే 10 మంది ఉంటారండి, నన్ను ఇష్టపడే 10 మంది ఉంటారు. నేను బ్లైండ్గా ఒకరిని చెప్పానంటే వాళ్ళు వేసి మనం చెప్పకూడదండి. ఎందుకంటే వాళ్ళు 10 మంది ఆలోచించాలి, వాళ్ళు ఉండేది అక్కడ వాళ్ళు ఉంటున్నారండి. సో వాళ్ళు ఇతనైతే మాకు మంచి నాయకుడు, ఇతను వస్తే మాకు ఈ మంచి పని చేస్తాడని వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉంటారు. అది కదా ఎంచుకుంటాను. ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు కదా, అక్కడ మేనిఫెస్టోలు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. ఫ్రీ బీసు, ఫ్రీగా అందరికి డబ్బులు ఇవ్వడం కానీ, ఇంకా ఎక్కువ ఇవ్వడం, ఒకళ్ళు పిలిచి పోటీ పడి తీస్తున్నాం, అవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తున్నారా? ఒకళ్ళు 3,000 ఇస్తుంటే ఒకళ్ళు 4,000, ఇంకోళ్ళు 5,000, ఇంకోళ్ళు 6,000. మరి ఈ ట్రెండ్ కూడా గమనిస్తున్నారా? అవునండి, గమనిస్తుంది. దాని మీద మీ ఒపీనియన్? అంటే నాకు వాజ్పేయి గారు అంటే చాలా ఇష్టం. అంటే ఇప్పుడు పర్సనల్గా అంటే పొలిటికల్గా అడుగుతున్నాను కాబట్టి, అంటే ఆయన చెప్పిన పదం ఒకటి ఇష్టం అండి, విద్యా వైద్యం తప్ప ఏది ఫ్రీగా ఇవ్వకూడదు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మన ఫ్రీ ఫీజులు ఇస్తుంది ఎక్కడని కదండి. నేను యూఎస్లో కూడా చూసారంటే, యూకే కానండి, మోర్ ఫ్రీ ఫీజు ఉన్నప్పుడు ఏమవుతుందంటే నేను వర్కింగ్ మనకు మెంటాలిటీ వర్క్ చేయటం అన్నది తగ్గిపోతుంటుంది, వస్తుంది కదా మనకి అన్నట్టు. సో ఎప్పుడైతే మనకు బద్ధకం పెరుగుతుందంటే మనకి రెస్పాన్సిబిలిటీ, ఎప్పుడైతే మనం ఇది నేను ఇవాళ కష్టపడితే కానీ నాకు 100 రూపాయలు రాదు అంటే అప్పుడు మనం కష్టపడతాం. ఆ కష్టపడే తత్వం ఈ ఫ్రీ ఫీజులతో పోతుందేమో అని, అంటే కొంచెం లేజీ చేస్తున్నాం అని అంటే అవసరం. బట్ నేను అంత మంచిది కాదు అంటలేదండి. ఫ్రీ ఫీజు చాలా మంచిది, చాలా అవసరం ఉన్న వాళ్ళకి చాలా మంది ఆదుకుంటున్నారు. నీడీగా ఉన్న వాళ్ళకి అవసరం ఉంది. బట్ కొందరు ఏంటంటే మరీ గ్రీడీగా ఉండి దాన్ని కూడా లాక్కుంటున్నారు. నేను చూసాను, చాలా మంది చూశానండి, చాలా మంది చూశానండి. అంత బాగుంటారు, అన్ని పెద్ద ఇల్లులు ఉంటారు, అక్కడ ఇంకా వైట్ కార్డ్ రేషన్లు, ఇంకా పెన్షన్లు తీసుకుంటున్నారు. అంటే మళ్ళీ మంచి ఇల్లులో ఉంటారు, మంచి కార్లు ఉంటాయి, మంచి బైక్లు ఉంటాయి, అన్ని బాగానే ఉంటాయండి, పెన్షన్లు తీసుకుంటున్నారు. నేనేమంటానంటే అది అది అవసరమైన వాళ్ళకి వెళ్ళాలి కదా, అది అపాత్రదానం అది అవుతుంది. నేను 1-2 చూశానండి. సో అలాగ నాకు అంటే
అవసరమైన బాగానే వాళ్ళకి అబ్జర్వ్ చేస్తున్నాడు అంతా. అవసరమైన వాళ్ళకి డెఫినెట్గా ఇస్తే ఓకేనండి. బట్ విద్యా వైద్యం మాత్రం డెఫినెట్గా అది దాన్ని ఎంతైనా అవ్వచ్చు నాకు తెలుసు. ఎందుకంటే హెల్త్ ఇస్ వెల్త్ అంటారు కదా, డెఫినెట్గా మనిషికి ఆరోగ్యం అండ్ విద్య రెండు ఉంటేనండి ఎక్కడైనా వాడు ప్రపంచంలో ఎక్కడైనా బతికేయగలుగుతాడు. సో ఆ రెండు మాత్రం. ఎలా ఉంది మీ ఈ సినిమా డైరెక్టర్ గారితో మీ ఆయన ఒక మంచి డైరెక్టర్ మళ్ళీ ఇండస్ట్రీకి మళ్ళీ కొత్త డైరెక్టర్ అండి, 32వ డైరెక్టర్ని పరిచయం చేస్తున్నాను నేను. చంద్రమోహన్ గారు హీరోయిన్లు పరిచయం చేసేవాళ్ళు, మీరు డైరెక్టర్లు పరిచయం చేస్తుంటారు. అండ్ అలా కుదిరిందండి. అంతే, చాలామంది న్యూ కమర్సే నాకు రావటం చెప్పడం అలా జరుగుతుంది. ఫస్ట్ నుంచి అలా జరిగింది. ఎలా ఉంది, ఏంటి డైరెక్షన్ బాగుందండి, ప్రామిసింగ్ అనిపించింది? బాగుందండి. అంటే అనుకున్నది క్లారిటీ ఉందండి. తను రాసుకున్నాడు కాబట్టి అండి. ఇప్పుడు వేరే వాళ్ళ కథ అయితే తను తీసుకుని అడాప్ట్ చేసుకుని టైం పెట్టేదండి. తన కథే కాబట్టి తనకి అంటే నిద్రలు లేచి 37 సీన్ ఏంటని చెప్తే టక్మని చెప్పేస్తాడండి. వెరీ కమాండబుల్ ఉందండి. బట్ ది సేమ్ టైం మెంటర్. అంటే రెండు రకాలండి. నేను చెప్పిందే చేయాలి అని ఒకటి ఉంటుందండి. అంటే ఒక డైరెక్టర్ అనేటప్పటికి నేను చెప్పిన వద్దు, ఇదే ఫ్రేమ్, ఇదే పెట్టు అని. ఇక్కడ సూర్య వచ్చి మా కెమెరామెన్ వచ్చి అలా ఇలా పెడతాం అంటే బాగుందంటే వింటారు. లేకపోతే మీ వచ్చి నేను కానీ ఎవరన్నా వెన్నెల కిషోర్ కానీ ఫరియా కానీ ఎవరన్నా వచ్చి సరే ఇది యాడ్ చేద్దాం, కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. జేమీ లివర్ ఉందండి, ఆ అమ్మాయి కూడా చేసినప్పుడు కొంచెం ఇది ఎన్హాన్స్ అవుతుందంటే ఆయన వింటారు. ఒకసారి బ్లంట్గా కూడా చెప్పేస్తారు, వద్దు సార్ ఇది పడదు అని కూడా చెప్పేస్తారు. నాకు అది ఇష్టం అండి. ఎందుకంటే ఓకే అని చెప్పడం చాలా ఈజీ అండి, నో అండి పడదు అని చెప్పడం చాలా కష్టం అండి. సో మల్లి గారి దగ్గర ఆ విషయం ఉందండి. రెండు ఉన్నాయి, అడ్జస్ట్మెంట్ ఉంది. బాగోకపోతే బాగాలేదు అని డైరెక్ట్గా చెప్పేస్తే ఇంకా అక్కడితో ఆగిపోతుంది, దాని గురించి డిస్కషన్ ఉంటుంది ఇంకా. సో మంచి డైరెక్టర్ మరి పరిచయం. సమీప భవిష్యత్తులో పెద్ద డైరెక్టర్లతో ఎవరితో పనిచేసే అవకాశం ఏమన్నా మళ్ళీ ఉందా? వస్తే చూద్దామండి. ఇప్పుడు వరకు అయితే పెద్ద చిన్న లేదు సార్, అలా చేసుకుంటూ వెళ్తున్నా సినిమాలు. మీరు ఎర్లీ డేస్లో అందరితో చేశారు. మీ నాన్నగారు మిషన్ పెద్ద డైరెక్టర్ ఉన్నారు ఆ రోజుల్లో. ఆయన విశ్వనాథ్ గారు, బాపు గారితో చేశానండి. బాపు విశ్వనాథ్ గారితో కూడా చేశారు. అదే అదృష్టం అండి అది. అంటే ఇప్పుడు ఈ ఇప్పుడు నాకు తెలిసిన ఆ ఏజ్లో ఉన్న వాళ్ళు ఎవరు బాపు గారితో విశ్వనాథ్ గారితో చేయలేదండి. సో ఇద్దరు లెజెండ్స్తో చేయటం, పద్మవంశీ గారితో చేయటం. విశ్వనాథ్ గారు చాలా మంచి సినిమా నిజానికి అది. రోజుల్లో అది సేమ్ బచ్చల మళ్ళీ అన్నవరం దగ్గర. అవునండి, అక్కడ అన్నవరం చేశారు. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే బచ్చల మళ్ళీ ఉందండి. దాని తర్వాత 2 ప్రాజెక్టులు ఓకే అయిందండి. సో త్వరలో అది కూడా ప్రొడక్షన్ నుంచి వస్తుంది. అవి కొత్త వాళ్ళేనా? కొత్త వాళ్ళండి డైరెక్టర్స్. అనిల్ రావుపూడి మీతో ఆయన చేయడం సిద్ధంగా ఉన్నారా? ఏది అనిల్ రావుపూడి చేద్దామని అంటున్నారు. లేదు ఆయన అన్నారండి కథగా చేద్దాం కూర్చొని. ఎందుకంటే ఆ ఫస్ట్ పార్ట్కి మేము అందరూ కూర్చున్నామండి. సో ఆయన నారాయణ గారు ఆయన ఫోన్ చేశారు ఒకరోజు, నారాయణ దగ్గర సుడిగాడు 2 ఒకటి చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే తమిళ పాఠం 2 అని కూడా వచ్చిందండి అక్కడ. సుడిగాడు 2 చేశారండి అక్కడ తమిళ్లో. అంటే అక్కడ వచ్చింది కదా మనం కూడా చేద్దామని అప్పుడు అడిగారండి. ఒక లైన్ అనుకున్నామండి. ఈ మధ్యకాలం ఎక్కడో కలుస్తుంటే ఒక ఫంక్షన్లో కలుస్తుంటే ఇలా అనుకున్నామంటే ఆయన ఒక ఐడియా చెప్పారు, వాకీగా ఎలా ఉంటుంది సుడిగాడు. కనీసం వాళ్ళు కథ ప్రొడక్షన్ వరకు చేసి కొని చేస్తారండి. అనిల్ గారు చెప్పారండి, నేను కూర్చుంటాను రాస్తానని చెప్పారండి. బట్ ఇప్పుడు ఒకటండి, ఆయన సినిమాలు నా సినిమాకి రాయమని నేను చెప్పలేను కదా. సో ఎవ్రీథింగ్ గోస్ వెల్, డెఫినెట్గా ఆయన కూడా అనిల్ గారు డెఫినెట్లీ బీ అ పార్ట్ ఆఫ్ సుడిగాడు అండి. ఈలోగా మరో 10 మంది కొత్త డైరెక్టర్లు మీరు ఇంట్రడ్యూస్ చేస్తారు. అలానే కాదండి, ఇంకా ఇంట్రడ్యూస్ అంటే ఒకటి ఏంటంటే కొత్త డైరెక్టర్తో చేసినప్పుడు ఒక అదృష్టం ఏంటంటేనండి, వాళ్ళు 3-4 సంవత్సరాల నుంచి కష్టపడి ఒక సబ్జెక్ట్ రాసుకుంటారండి. దాన్ని రీరైట్ చేసుకుని పక్కన ఫ్రెండ్స్తో చెప్పి ఎవరో ఒకరు ప్రతి ఒక్కళ్ళు ఒపీనియన్ తీసుకుంది బాగుందా, ఇది బాగాలేదా. సో వాళ్ళకి ఒక ప్యాషన్ ఉంటుందండి, కసి మీద వస్తారు. సో వాళ్ళకి ఒక ఛాన్స్. సో అలాంటి డైరెక్టర్స్ దగ్గర మనం వర్క్ చేసినప్పుడు ఏంటంటేనండి మనం కొంచెం కొత్తగా చూపించప్పుడు నాకు కూడా ఏమవుతుందంటే తెలియకుండా బాడీ లాంగ్వేజ్ ఎక్కడో ఇదవుతూ ఉంటుంది. సో నాకు కొందరు డైరెక్టర్స్ ఏంటంటే సార్ ఎక్కువైపోతుంది సార్, మూమెంట్స్ ఎక్కువ అవుతున్నాయి సార్, అది వద్దు సార్, కొంచెం నాకు కొత్తగా ప్రజెంట్ చేయాలని వాళ్ళు అంటే అలాంటిటప్పుడు మనం చెప్పినప్పుడు ఏమవుతుందంటే మనకు కొత్తగా చేయాలని నాకు కూడా ఒక ఆశ ఉంటుంది. అండ్ మన బాడీ లాంగ్వేజ్ అంటే రెగ్యులర్గా రండి అంటే ఇలా అనేస్తుంది, ఇప్పుడు అది వద్దు సార్ అంటే రండి అంటే కొంచెం కొత్తగా ఉంటుంది, హెడ్ నాడింగ్స్ తగ్గించండి, ఇలాంటి చెప్పేవాళ్ళు ఉంటారండి కొందరు. ఎస్పెషలీ మా విజయకాంత్ మాట్లాడండి, అతను చేతులు ఉంటే వద్దండి కామెడీ వచ్చేస్తుంది నాకు ఇది సీరియస్ సినిమా సార్ అంటే అలాగా ఒక్కొక్కరండి. అదే చెప్తాను కదండి, క్రిష్ ఆ రోజు నమ్మాను నేను, మంచి సినిమా ఇచ్చాడు. ఇవాళ వన్ ఆఫ్ ద కెరియర్ బెస్ట్ ఎన్ని చెప్పుకున్నా కూడా గాలి సీన్ అన్నది నాకు ఒక కెరియర్ బెస్ట్ రోల్ ఉండిపోతుందండి. బట్ ఇంద్రకాంత్ గారితో మళ్ళీ ఒక సినిమా చేస్తే బాగుంటుంది, మాకైతే ఇంట్రెస్ట్ పర్సనల్గా. అదేనండి, అంటే నాది ఇద్దరు అప్పుడు ఏం చేసామంటానంటే నాదేమో మాస్ కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారండి, ఆయన దగ్గర క్లాస్ కామెడీ. సో మాది ఏమైందంటే ఇద్దరు క్లాస్ అయ్యేటప్పుడు కొంచెం ఇది అవ్వలేదండి. సో ఇద్దరు ఈసారి ఏం చేయాలంటే కరెక్ట్గా ఇద్దరిది బ్యాలెన్స్ చేసుకుని చేయాలండి.
సో ఇద్దరు ఆయనది కామెడీ బాగుంటుంది. బాగుంటుందండి ఆయనది. యాక్చువల్లీ అప్పటి వరకు నాకు అన్ని క్లాస్ మాస్ అయిపోతున్నాయి మనకి, కొంచెం క్లాస్ ఆడియన్స్ రావట్లేదు, ఇంద్రగంత్ గారు చేస్తే బాగుంటుందని దిగిందండి. బట్ అది 2 క్లాస్ అయిపోయిందండి దాని తర్వాత. బట్ డెఫినెట్గా మంచి చూస్తున్న అక్కడ సీన్లన్నీ బాగుంటాయి. బాగుంటాయండి. అంటే ఆయన రైటింగ్ కూడా గమ్మత్తుగా రాస్తాడు. ఇంద్రగంత్ గారు కూడా గమ్మత్తుగా వర్డ్ ప్లేస్ చూసుకుంటేమో కానీ వీడు చూసుకుంటే మాత్రం భలే ఉంటాయి. అవునండి. అదే. సో డెఫినెట్గా మంచి కథ ఏదైనా ఉంటే చూస్తున్నామండి. ఆయన 2-3 సార్లు అనుకున్నామండి. ఇన్ ఫ్యూచర్ డెఫినెట్గా మంచి కథ వస్తే. సో ఈ సమ్మర్కి మీదే తొలి హిట్ అవ్వాలనుకుంటున్నానండి. అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు ప్రూవ్డ్ జానర్, అందులో పెళ్లికాని ప్రసాద్ అనేది మనకి ఎన్నిసార్లు వచ్చినా చూస్తారండి. అది టాలీవుడ్ మనకి నావకాయలాగా అది ఎన్ని రోజులు ఉన్నది కావాల్సి వస్తూ ఉంటుంది అన్నట్టు. అలాగే ప్రతిసారి పెళ్లికాని ప్రసాద్ ఎప్పటికీ నచ్చి క్యారెక్టర్ అండి. మంచి రిలీజ్ దొరుకుతుంది, మంచి వైడ్ రిలీజ్. ప్రొడక్షన్ బ్యానర్ కూడా కొంచెం బాగా చేశారండి. పబ్లిసిటీ అయితే బాగా తీసుకెళ్ళారు. అవునండి. సో ఖచ్చితంగా రీచ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్.